కొంతమంది తమపై తాము విపరీతమైనటువంటి ప్రేమతో ఉంటూ ఉంటారు. నేను అనేటువంటి అహంతో ఉవ్విలూగిపోతూ ఉంటారు. వాళ్ళని పొరపాటున మనం ఒక మాట అన్నామా, నన్నంత మాట అంటావా, నన్నింత మాట అంటావా అని చెప్పి పెద్ద గోలని సృష్టిస్తూ ఉంటారు, నానా యాగి చేస్తూ ఉంటారు. ఇలా నేను అనేటువంటి అహం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళ జీవితం ఎలాంటి పరిస్థితులకి దారి తీస్తుంది అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. నేను అనేటువంటి అహంకారం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు మొట్టమొదటగా ఒంటరి వాళ్ళుగా మిగిలిపోతారు. వాళ్ళు వయసులో ఉన్నప్పుడు, వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ వాళ్ళ చుట్టూ ఉన్నట్టుగా కనిపిస్తారు. కానీ క్రమక్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ తమ ఇంట్లో వాళ్ళే తమను ఇష్టపడరు అనేటువంటి సంగతి అర్థమవుతుంది. అప్పుడు ఒంటరిగా మిగిలిపోతారు. మనమేమైనా ఆకాశం నుండి ఊడిపడ్డామా, మనమేమైనా ప్రత్యేకమైనటువంటి మనుషులమా, మనము నచ్చినటువంటి వాళ్ళు ఉంటారు, మన అభిప్రాయాలని విమర్శించేటువంటి వాళ్ళు ఉంటారు, మనం చేసేటువంటి పనుల్లో తప్పులు వెతికే వాళ్ళు ఉంటారు. అంగీకరించేటువంటి గుణం నీలో ఉండాలి. అంతేకాని నేను చేస్తే తప్పు ఉండదు, ఖచ్చితంగా నేను చేశానంటే అదే రైటు, నన్ను ఇంత మాట అంటావా, నన్ను అనడానికి ఎన్ని గుండెలు నీకు అంటూ ఇలా అహంతో ప్రవర్తించినట్లయితే నీ ఎదుటగా వాదించలేక మూర్ఖుడి చిత్తాన్ని ఎవరో మార్చలేము అన్నట్టుగా నీ ముందు వాదించడం ఆపేస్తారేమో. కానీ వాళ్ళ హృదయంలో మాత్రం మీ స్థానం చాలా ఘోరమైనటువంటి స్థాయిలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. నేను నాది, నా కోసం నాకే చేయాలి, నాకే విలువ ఇవ్వాలి, నన్నే గౌరవించాలి, నేను రాగానే పలకరించాలి, నేను రాగానే నా గ్లాసులో నీళ్ళు అందించాలి, తిన్నావా అని అడగాలి, నన్ను అంత మాట అంటారా, నేను గొప్పదాన్నని పొగడాలి, నేను గొప్పవాళ్ళని పొగడాలి. ఇలాంటి ప్రవర్తన అంతా కూడా మనల్ని ఇంట్లో వాళ్ళతో, స్నేహితులతో, బంధువులతో, చివరికి మీరు పెంచినటువంటి పిల్లలతో కూడా మిమ్మల్ని దూరం చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీరు జీవితంలో అత్యంత గొప్పవేదో సాధించి అందరికీ ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా అసలు మిమ్మల్ని అందుకోలేనంత స్థాయిలో కనుక ఉండగలిగితే అప్పుడు చెప్పొచ్చు. కానీ అందరిలో ఒకరిగా ఉంటూనే, అందరిలాంటి లక్షణాలు మీ దగ్గర ఉంటూనే నేను అనుకుంటూ అహాన్ని ప్రకటిస్తూ వెళితే శత్రువర్గమే ఎక్కువగా పెరుగుతుంది. కొంతమంది ఉంటారు, నన్ను పలకరించలేదు, నన్ను కూర్చోమనలేదు, నాకు బట్టలు పెట్టలేదు, నన్ను తినమని అడగలేదు, నాకు మంచం ఇవ్వలేదు, నాకు దుప్పటి ఇవ్వలేదు అంటూ నానా రకాల గొడవలు చేస్తూ ఉంటారు. మీరేమన్నా అందరికన్నా విచిత్రమైనటువంటి వ్యక్తి, మీరేమన్నా ఆకాశం నుంచి దిగి వచ్చినటువంటి దేవదూతన, అందరిలాంటి మనిషే మీరు అనేది ఒప్పుకొని అందరితో పాటు కలిసిమెలిసి ముందుకు సాగే ప్రయత్నం చేయండి. కానీ నన్ను ఇలా చూడాలి, నన్ను అలా గౌరవించాలి అనుకుంటూ వెళ్ళారా, ఖచ్చితంగా అక్కడ మీ ఆహం దెబ్బతింటుంది. గొడవ వేసుకొని మానసిక అశాంతిని కొని తెచ్చుకుంటారు. అంతటితో వదిలేస్తారా? ఆ గొడవను తీసుకెళ్ళి భర్తతోనో, భార్యతోనో, తోడికోడళ్లతోనో, ఆడపడుచులతోనో, స్నేహితులతోనో ఈ వాదనంతా తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పటం, వాళ్ళ బుర్ర మీరు తినటం, మీ బుర్ర వాళ్ళు తినటం, ఒక అనవసరమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చుకొని రోజులుగా చర్చిస్తూ ఉంటారు. దాని గురించి విపరీతమైనటువంటి విమర్శనాస్త్రాలు కురిపిస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళపైన. ఇలా నేను అనేటువంటి అహం ఉన్నటువంటి అహం ఎక్కువగా ఉంటే ఏమవుతుందో ఒక కథ ద్వారా వివరిస్తాను. ఒక పాము ఉందట, దానికి విపరీతమైనటువంటి అహంకారము, అసూయ, నేను అనేటువంటి అహంభావం ఉంటాయట. ఆ పాము ఎక్కడికి వెళ్ళినా తను వేట గురి పెట్టిందంటే ఖచ్చితంగా వేటకి తన నోటికి చిక్కాల్సిందే. నేను చాలా తెలివైన దాన్ని, నన్ను మించిన వాళ్ళు లేరు అన్నట్టుగా అహాన్ని ప్రదర్శిస్తూ ఉంటుందట. ఒకరోజు ఇలా పాకుతూ వెళ్తూ ఉంటే ఒక రంపం పైనుంచి పాకుతూ ముందుకు వెళ్తూ ఒక రంపం అంటే తెలుసు కదా, చెక్కలను కత్తిరించడానికి ఉపయోగించేటువంటి రంపం ఉంటుంది కదా, ఆ రంపం పైనుంచి పాకుతూ ముందుకు వెళ్ళిందట. ఏటవాలుగా పెట్టినటువంటి రంపం పైనుంచి పాకుతూ ముందుకు వెళ్ళిందట. ఇలా ముందుకు వెళ్ళగానే దానికి రంపానికి పళ్ళు ఉంటాయి కదా, ఆ పళ్ళు పాముని గాయపరిచాయి. ఏంటి ఈ రంపము నన్నే గాయపరుస్తుందా అని చెప్పి వెనక్కి తిరిగి కోపం వచ్చి రంపాన్ని కూర పళ్ళపైన గట్టిగా కాటు వేసిందట. ఆ రంపంకి ఏమైనా అవుతుందా చెప్పండి? పాముకే నోరులో గాయమై బొటబొట రక్తం కారుతూ బయటికి వస్తుందట. అమ్మా, దీనికి ఎంతటి ధైర్యం, నాకే గాయం చేస్తుందా, నన్ను గాయపరుస్తుందా, దీనికి ఎంతటి ధైర్యం, దీని సంగతి ఏంటో చూస్తాను అని చెప్పి వెనక్కి తిరిగి వచ్చి కోపంతో ఆ రంపాన్ని మొత్తం గట్టిగా చుట్టేసి దాన్ని చంపేయాలనేటువంటి ఉద్దేశంతో ఇలా ఏటవాలుగా ఉన్నటువంటి రంపానికి గట్టిగా చుట్టుకొని ఒక్కసారిగా గట్టిగా సాగిందట. అంతే, ఒక్కసారిగా రంపపు కోతకి గురి అయి ముక్కలు ముక్కలై పడి చచ్చిందట. ఇది అహంకారం పైన ఉన్నటువంటి కోపంతో
తనంతట తానుగా వెళ్ళి అహంకారపూరితమైనటువంటి ప్రవర్తనతో తనని తానే పతనం చేసుకుంది. అలాగే మనం కూడా నేను నేను అనేటువంటి అహంకారంతో ముందుకు వెళ్తూ అందరికీ దూరమయ్యి చివరిగా ఒంటరి వాళ్ళగా మిగిలిపోతూ నాకెవ్వరు లేరు అంటూ అప్పుడు ఏడుస్తాము, అప్పుడు కుంగిపోతాము, అప్పుడు అరిచి గీపెట్టి గోల చేసి చస్తానని బెదిరించినంత మాత్రం చేత వాళ్ళ మనసులలో మీ పైన ప్రేమ చిగురిస్తుందా చెప్పండి? సానుభూతి వ్యక్తమవుతుంది, జాలి వ్యక్తమవుతుంది. వీరితో ఎవరు పెట్టుకుంటారులే బాబు, ఎక్కడో చోట బ్రతికుండని అని చెప్పి ప్రేమగా నటిస్తూ కనిపిస్తారే తప్ప నిజమైనటువంటి ప్రేమ మాత్రం కనిపించదు. అందుకోసమని ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా, ఎవరితో ప్రవర్తించినా నేను అనేటువంటి అహాన్ని పక్కన పెట్టేయండి. మీరేం అతీతమైనటువంటి వ్యక్తి కాదు, ఆకాశం నుంచి ఊడి పడలేదు, మానవ యోని నుండే జన్మించారు. మీరు కూడా అందరిలాంటి వ్యక్తులే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరిలో నేను ఒకరిని, అందరితో పాటు నేను అనేటువంటి ప్రవర్తన నియమావళితో ముందుకు వెళ్ళండి తప్ప నేను గొప్ప అని వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఒంటరితనంతో మిమ్మల్ని మీరే పతనం చేసుకునేటువంటి అవకాశాలు ఎదురవుతాయి. అహంకారాలని పక్కన పెట్టి అందరితో కలివిడిగా ముందుకు సాగుతూ ప్రశాంతమైనటువంటి జీవితానికి మనందరం బాటలు నిర్మించుకోవాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.